పేరుతో వస్తుంది ఇప్పుడు? మీ ఇల్లు లేదు, మీ పేరుతో ఆధార్ కార్డు ఉందా? ఇల్లు ఉండకూడదు మీకు. ఇప్పుడు ఏ ఇయర్ లో ఇచ్చింది ఇల్లు? అది వస్తుంది, దానికి డబ్బు పడుతుంది కదా. అదే పూర్తి అంటే ఎంత బిల్ ఇచ్చారా? ఇప్పుడు బిల్ పెండింగ్ ఎంత ఉంది? ఇప్పుడు అది పాత రేట్ అదే ఉంది, 1,00,000 అంత పూర్తి పడినట్టుంది కదా. 1,80,000 అంటే అప్పుడు సిమెంట్ కాంపోనెంట్ కడ్డీలు అన్ని ఇచ్చింటారు. నేను హౌసింగ్ వాళ్ళకి రాస్తాలేమ్మా. నాకు వేరే హెల్త్ ఇష్యూ ఉంది సార్. అదన్నీ నేను చూస్తాను. మా నెంబర్ ఉంది కదా, నీది మొబైల్ నెంబర్ ఉంది దీంట్లో. ఏం పెద్దనా బాబు మనం సీల్ పెట్టినట్టు ఇది ఒకటి మన దగ్గర ఏం ప్రాబ్లమ్? ఎక్కడ మీ దారా? ఎక్కడ భూమి ఇది? ఎక్కడ ఎక్కడ ఏ మండలం? డీకేట్ ఎంఆర్ఓ రాస్తాం. చూసుకుంటా. ఓకే, 3 సంవత్సరాలు ఓకే, ఇచ్చినావు కదా, చేస్తామా? ఏడవద్దు. పెద్దమ్మ ఇట్లా ముందర సైకిల్ ఇస్తానని చెప్పినారు, ఇస్తారమ్మా. మొన్న తెప్పించినాక ఇస్తారు. ఎన్నో క్లాసు? 7వ తరగతి. పోయిన సంవత్సరం చాలా సైకిల్ ఇచ్చినాడు, ఈసారి ఆ కోటాలో ఇచ్చేస్తాడు. పోయినసారి ఇచ్చారు కదా. మొన్న కూడా ఇచ్చినాం, మళ్ళీ పోయినప్పుడు అడిగితే ఇస్తామన్నా. మనకి ఇస్తాంలేమ్మా, ఇస్తాంలే. రాసి ఇచ్చిండవు అర్జీ? లేదు సార్, అర్జీ రాయిపించుకోరా వీళ్ళకి. మన అర్జీ రాసి ఇచ్చే. గుడ్ మార్నింగ్. ఎలా వేణమ్మా? బడ్డీనా? 2 MLA రాసేలా బడ్డీ ఇస్తాలేమ్మా. నీ ఫోన్ నెంబర్ అంతా ఉందా? நான் கொடுக்குறப்போம்மா, கண்டிப்பா கொடுக்குறப்போ பென்ஷனுக்கு. அங்க சச்சிவாலயம்ல எழுதி இருக்கிறீங்க, அங்க போயிட்டு நாளைக்கு எழுதி வை சொல்றேன். சரி, ஓகே, தேங்க்யூ. ஆமா, என்னம்மா ఉందా? బండ్లయ్య అన్నిట్లో 700 ఇచ్చిందా కదా, ఇంకంతా అడుగుతాను. మీకన్నా ఇచ్చారు, మా జిల్లాలో ఇలా అసలు అంతే ఆయనకే. అదే 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 అర్థమవుతాను. ఓకే అమ్మా, கொடுக்குறப்போ అన్ని ఆయనకే రాశారు. సీఎం గారు కానీ ఎమ్మెల్యే గారు అని రాశారు. వీళ్ళు ఇరికే అల్లు ఇరికే. நான் கூப்பிடுறப்போம்மா. ஓகே அம்மா, நான் கொடுக்குறப்போ ஒன்றும் பிரச்சனை இல்லை. போ. అన్నా మీ ఆర్టీసీ లాస్ట్ ఫోన్ చేయి. చేసి వాటి రెడీ ఫాలోఅప్ చేయించారా? చూసుకో, ఫాలోఅప్ చేసి ఫోన్ చేసి. రాము, ఇక్కడే చిత్తూరులో మన ఎమ్మెల్యే గారు ఆఫీస్లో ఉన్నాము, గ్రివెన్స్ లో. ఏదో ఒకటి ఇప్పుడు పంపిస్తున్న ఒక అబ్బాయిని, తాహిర్ అని, కొద్ది ఇంపార్టెంట్ గ్రివెన్స్ లో వచ్చాడు. చూడు, ఇది 100% చేసేటట్టు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏమ్మా ఇది? ఇది ఏమ్మా ఏనా? ఇప్పుడు మీకు 6,000 వృద్ధాప్య పింఛన్ వస్తుందా? 4,000 వస్తుంది. సదరం సర్టిఫికేట్ తీసుకునేవా? ఇప్పుడు కొత్త పింఛన్లు ఈ నెలలోనూ రేపు నెలలోనూ ఇస్తారు. కొత్త పింఛన్లు వస్తాయి. ఎంత ఉంది పర్సెంటేజ్? వస్తుంది కొత్తది. ఏం అవసరం లేదు, నీ దగ్గరే పెట్టుకోండి. తెలిస్తే అయిపోయింది. పెంచినామా? 25th వార్డా? కరెక్ట్. సరే, మన వల్ల నా పేసురా చేస్తాం. ఆర్టీసీనా? పుంగునూరా? ఎవరు మీ ఈడీకి చెప్పాలా లేకపోతే ఆర్ఎంఎల్ చేతుల్లో ఉంది? అది ఆర్ఎంఏ కదా. ఈడలే ఆర్ఎంఏ. ఓకే, ఆర్టీసీ అంతా మ్యూజిక్ క్లియర్ అయిపోతుంది, ఇబ్బంది లేదు.
ఇదేసి ఇచ్చే నువ్వు రాముని కలిసిపోమ్మ. ఇప్పుడు రెండు చెప్పినా మీరు ఆయన ఇద్దరు టిట్కో ఇంట్లో. ఇప్పుడు మీరు టిట్కోకి డబ్బులు కట్టింటారు కదా, అప్లికేషన్ అది రివర్స్ చేసేయాలి, కొట్టేసుకోవాలా. మీరు సార్ గట్టిగా పట్టుకొని వాళ్ళకు బొకాను కొట్టాలి. ఇంకా ఏమా పెద్దమ్మా ఇదిగో ఇలా నువ్వు కూడా మీ సెల్లమ్మ రాయండమ్మా. ఏమా ఇది టోప్ అన్న ఇదే కాదమ్మా, ఇది ఏమో ఇది హెయిర్ రామాపురమా? ఓకే. పింఛన్ ఓల్డ్ ఏజ్ పింఛనా? నేను ఉంటాను మంత్రి గారు ఏమా బంగారా ఏం కావాలి? ఏమదే స్థలం లేదు, వాటికి రాయాలా మీకే రా? వాటికే రాశాను. ఏ వార్డుమా? థర్డ్ వార్డ్. అయిపోయింది లేట్గా వచ్చినావు. అయిపోయింది రాజేద్దాం పాప. మంత్రి గారు చూడన్న. ఓకే చూడు మంత్రికి నమస్కారం పెట్టా. థ్యాంక్స్ చెప్పా. నేను రోజుకి 500 గ్రీవెన్స్ చేస్తా సార్, వస్తానే ఉంటాను. ఇదే పుణ్య కార్యక్రమం అన్నిటికంటే. రైట్ యా. ఫోటో చూడండి. ఓకే రా. పెట్టుకుంటావా స్థలం మళ్ళీ కలిసి చెప్పాలి. సార్ బండే ఇస్తాడు, ఆ బండే పెట్టేసుకో. మళ్ళీ చూస్తాం. ఇంటి స్థలమా? మీ దాంట్లో వేరే వాళ్ళు వచ్చిండారా? ఓకే వెరిఫై చేపిస్తానమ్మా. ఓకే నేను వెరిఫై చేపిస్తాను. ఫోన్ నెంబర్ ఇరుకా ఇదిలో. నువ్వు ఎక్కువ పూజలు చేస్తావా? అందుకే వేరే వాడు కూడా పూజలు తక్కువ చేస్తే దేవుడు నీకు పర్మిషన్ ఇస్తాడు, ఇల్లు కట్టుకుంటా. ఓకే ఓకే అమ్మా. ఎంతలే బిడో పెన్షన్? ఎవరు బిడో? మీ మమ్మీనా నువ్వా? ఎంత ఏజా? అప్పుడు ఎన్నప్పుడు బిడో పైసలు ఇస్తారా? 30 ఏళ్ళు. ఇప్పుడు మనవి కూడా మన 30 కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. లేదంటే అవి కూడా ఇది మీకే రాస్తాను. ఓకే రాసాయి. సరే ఏమన్నా మీకు ఆధారం చూపిస్తాను లేదు తల్లి చేస్తూ. 3 పొన్నా ఒకరు బిడ్డలు ఎట్లా నా పడరా పో. రండి పదేనారా ఇది సార్. హౌసింగ్ బిల్లా? ఒకటి పడింది, 2 పడింది, 3 పడలేదు, 4 పడింది. ఎవరు మీకు డిఏనా పీడీనా? ఇప్పుడు ఎవరు డిఏ? ఎవరు డిఏ కదా? నేను డీకి రాశాను, మాట్లాడిస్తాను. ఏక నీ సమస్య? థ్యాంక్ యూ. పార్టీ సార్లు ఇష్యూ వస్తుంది. 2022 నుంచి పోరాడుతున్నాం. వాళ్ళు గవర్నమెంట్ ఉండే వాళ్ళు వచ్చి మమ్మల్ని దర్బా ఇచ్చి అన్ని చేస్తారు. గవర్నమెంట్ ఏం దర్బా చేసేదండి. మంత్రి గారు రాశారు చూసి 15 ఏళ్ళు ఇంకా ఎక్కడ మేము మంచి ఓకే రాశారు. ఓకే అమ్మా ఇది రాసేస్తారో నేను ఇచ్చేస్తాను. ఏదండి ఇది? హౌస్ ప్లాటా కావాలా? ఇప్పుడు మీకు పొజిషన్ సర్టిఫికేట్ కావాలి అంతే కదా? రాశారా పట్టా ఇచ్చి? మీరే ఉన్నారా పొజిషన్ లో? చిత్తూరే కదా ఒకసారి
ఏంది బాబు శాలరీ పడలేదంటే డిఎంహెచ్ఓలో 6 నెలలు శాలరీ రాలేదండి. డిఎంహెచ్ మేడం మళ్ళీ ఏడో ఉన్నప్పుడు మీరు అవి ఏం పది స్కూల్ ముందర వాటర్ వచ్చిందనుకో, వర్షం వచ్చింది, నీళ్ళు నుంచి నిలిచిపోయి కమిషన్ రాయాలా చాలా కాదు, జస్ట్ రోడ్ కమిషన్ చేసి తర్వాత గుడి కాడ 15 అడుగులు రోడ్డు ఉంది సార్, దానికి అది మొత్తం కంపలంతా వచ్చేసింది. గుడికి పోయేదానికి దారి కూడా లేదు. కలెక్టర్ తో మాట్లాడి ఈ రోజు అమ్మా కావాలా సార్? నిన్న ముందు ఆయన రాలేదు. రాలేదా మీకు పింఛనా? నాకు రావాలి. ఎమ్మెల్యేకి ఇప్పుడు కొత్త పింఛన్లు ఇస్తాను. ముందు కూడా అడిగినాను. చేపిస్తాను, ప్రభుత్వం ఇస్తేనే వద్దని చెప్పి ఇప్పుడు కొత్త పింఛన్లు ఇస్తాను మా అంటే ఇప్పుడు ఏమేమి వాళ్ళ దగ్గర లిస్ట్ లో ఉన్నాయి, దాంట్లో పెట్టిస్తాం మేము. పెట్టేస్తాం కొత్త పెన్షన్. చేసి సార్, హ్యాండిక్యాప్ ఎవరు లేదు సార్, నాకు క్లియర్ లే పెట్టిస్తాం. ఓకేమ్మా సీఎం అమ్మా ఇప్పుడు ఇవన్నీ సమస్యలు నా తాలూకాలో కూడా 100 ఉన్నాయి. మా సీఎం ఒప్పుకోవడం లేదమ్మా. నేను రికార్డ్ 11 కోట్లు తెచ్చాను. నేను మొన్న రోజు 2 కోట్లు ఇచ్చాను. అదే స్టేట్ లో. బట్ ఈ ఓల్డ్ ఫైల్స్ లో రెడీ రెడీ హ్యాండిక్యాప్ వాళ్ళు మాత్రం ముందుకు పెట్టామన్నది. మనకు అదృష్టం. ఓకే అమ్మా, ఓకే ఇది ఒక్కటి లాస్ట్ మాట్లాడే సైడ్కి వచ్చాడు. అమ్మా ఏమ్మా ఇది హౌస్ పట్టా మీకు కొత్త ఇల్లు పట్టా కావాలా? వస్తాను వాడాడో వీడికి మంత్రి గారికి ఇస్తూ చెప్పేసి అమ్మా ఏమ్మా బోల్మా कुछ मुझको ऑफिस में कि मैं बोले नहीं सर काम में देख जम्मू बोल को कमिश्नर का बोला ले आपको फंड नहीं है उसका జాబ్ के लिए ना मैं सर बोलता हूँ को सेंड नहीं कमिश्नर की टॉवल किचन चलते सर मैं बोले मैंने अभी आज बोलते हैं तुम कल जाओ. अभी मिनिस्टर भी साइन दिया ना, मैं बोलते हैं पैसा बोलेंगे फंड्स नहीं है. फंड आज नहीं देना, मैं काम करते हैं होने के बाद लेते बोलो मैं बात करता. मैं बोले अब कुछ जग बोल मम्मा, ये मत- कोशिश किया सर हाँ ये क्या అది తెచ్చుకున్నారా? సదరం సర్టిఫికెట్ ఉందా? సదరం సర్టిఫికెట్ ఉందా? ఎంత ఉంది పర్సెంటేజ్? 100 రాయరే నువ్వు ఈడే ఉండు. ఉంది 100% వస్తుందిలే. వస్తుంది ఇక్కడ చూడియా ఓకే రాజశేఖర్ పక్క ఓకే అమ్మా శ్రీదేవికి చెప్పి ఇవన్నీ చెప్పిరని అట్లా చూస్తే 100% చూడియా భలే పుణ్యం. ఒకటి వచ్చేసి సబ్ చేస్తామ్మా. ఇది అమ్మా ఇచ్చినా మీకు ఎమ్మెల్యే మాట్లాడి. ఇది ఎవరిదే? ఏమియా చేస్తాను తల్లి, ఇప్పుడు రాసుకున్నా కదా డెఫినెట్ గా చేసి పెడతాను. రూమ్ లో ఏసీ ఏందినా క్యాన్సిలా? వద్దు, ఇదేం అవసరం లేదు. మామూలు ఇల్లు ఇస్తారు, ఈ క్యాన్సిల్ అయ్యి చేసుకొని. ఏమా ఉండండి ఇస్తారా మేడం వాళ్ళు అటెండ్ చేయమన్నా 2 నిమిషాలు ఆఫీస్ రూమ్ లో ఫోన్ లో మాట్లాడి ఇచ్చేసి అలా పదరా.